హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తమ్మ చేతి వంటలో మజ్బూస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మజ్బూస్ బిర్యానీ. సరేనా? ఓకే. ఇప్పుడు మజ్బూస్ బిర్యానీకి ఏమేం కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్? ఓకే. నేనైతే 2 కేజీ బాస్మతికి 2 కేజీ చికెన్ వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్? ఓకే, చూడండి. బాస్మతి రైస్, చికెను, బాదం, జీడిపప్పు, ఇలాచి, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, మిరియాలు, చెక్క మొగ్గ, కొంచెం కుంకుమ పువ్వు, 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిర్చి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డలు మాత్రం 4 వేయాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డలే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. కచ్చా పచ్చగా దంచి చేసేద్దాం. మరి తగినంత సాల్టు, కరివేపాకు, 50 గ్రాముల నూనె ఫ్రెండ్స్. 2 కేజీ చికెన్కి 50 గ్రాముల నూనె ఎందనుకుంటున్నారా? చూడండి, మరి చాలా బాగుంటుంది. చూడండి, వేసేసాము కదా, 50 గ్రాముల నూనె వేసాను. చెక్క మొగ్గ, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేసేసాము కదా. అవి బాగా వేగాలి ఫ్రెండ్స్, కొంచెం బాగా వేగాలన్నమాట. తర్వాత మంచిగా వేగిన తర్వాత 1 స్పూను తీసి పెట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే. అది బాగా వేగితే మజ్బూస్ బిర్యానీ మంచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచి టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, తగినంత సాల్ట్ వేసేసాను కదా. అది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగితే అల్లం వెల్లుల్లి బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? అంత ఏం కష్టమే ఉండదు ఫ్రెండ్స్. ఇది మాత్రం చేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్. సరేనా? ఓకే. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. సరేనా? టమోటాలు వేసేసాం కదా. ఇప్పుడు టమోటాలు, ఎర్రగడ్డ ముక్కలు అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాం. కొంచెం కొత్తిమీర, పుదీనా ఇప్పుడు వేసేస్తే అవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. సరేనా? చూడండి, ఇప్పుడు ఎంత బాగా వేగిపోయిందోను. ఓకే. నూనె కొంచెమే కదా, మరి మసాలా మాత్రం బాగా వేగింది కదా ఫ్రెండ్స్. సరేనా? ఈ మజ్బూస్ బిర్యానీకి చాలా సింపుల్ ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. సరేనా? కొంచెం మసాలాతో మజ్బూస్ బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే. చూడండి, మరి సిమ్ములో వేగాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా పెట్టకూడదు. మరి ఫాస్ట్గా పెడితే మాడద్ది కదా, అందుకని సిమ్ములో పెట్టి ఎంచుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేద్దాం ఆ ఆయిల్లో. సరేనా? ఆ కొంచెం నూనెతో చికెన్ ముక్కలు ఒక 20 నిమిషాలు మంచిగా వేగాలి ఫ్రెండ్స్. మంచిగా వేగద్ది ఫ్రెండ్స్. సరేనా? ఆ చికెన్ ముక్కలు వేగిందాక కొంచెం సేపటికి కలపాలి. ఊరికే కలపకూడదు, కలిపితే ముక్కలు విడిపోతాయి ఫ్రెండ్స్. సరేనా? నేనైతే 1 కోడికి 6 పీసులు చేశాను ఫ్రెండ్స్. సరేనా? 2 కోళ్ళు 2 కేజీలు, అవి 6 పీసులు చేశాను అన్నమాట. సరేనా? ఇప్పుడు చికెన్ మసాలా ఫ్రెండ్స్, అది చికెన్ మసాలా 1 చిన్ని ప్యాకెట్ తెప్పించి వేసాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకేం మసాలా లేదు. అది బాగా వేగిన తర్వాత బాస్మతి రైస్కి కేజీకి 1.5 లీటర్ నీళ్ళు వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కేజీలు బియ్యం కదా, 2 కేజీలు బాస్మతికి 3 లీటర్ల నీళ్లు ఫ్రెండ్స్. 3 లీటర్లు నీళ్ళు అయితే ఒక్కసారి అన్నీ వేయకుండా అవి బాగా కొంచెం వేగిన తర్వాత చికెను 2 లీటర్లు నీళ్లు వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూనెలో సిమ్ములో 20 నిమిషాలు బాగా వేగాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత చికెను, తర్వాత నీళ్ళు వేసేద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, కేజీ బాస్మతి రైస్కి 1.5 లీటర్ నీళ్ళు వేయాలి కదా. నేను 2 కేజీలు బాస్మతి చెప్పాను కదా, 3 లీటర్లు నీళ్ళు. నేనైతే 2 లీటర్లు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 లీటర్లు నీళ్ళు వేసాం కదా, ఆ చికెన్ బాగా ఆ వాటర్లో, ఆ నీళ్ళల్లో మంచిగా ఉడకాలి. సరేనా? బాగా ఉడకాలి ఫ్రెండ్స్. 1 అరగంట ఉడకాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఆ చికెన్కి ఇంకా ఆ నీళ్ళకి
కొంచెమే వేసుకొని తగినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్, సరేనా? ఒక అరగంట బాగా ఉడకాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 20 నిమిషాలు మళ్ళీ సిమ్ములో ఆనిలోనే ఉడకాలి ఫ్రెండ్స్ చికెను, సరేనా? చికెన్ మంచిగా ఉడికి తర్వాత ఆ చికెన్ ముక్కలు ముక్కలుగా సపరేట్గా తీసి పెట్టేద్దాం ఫ్రెండ్స్, సరేనా? ఆ చికెన్ ముక్కలు పక్కన పెట్టేసి ఆ నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నీళ్ళు తేరేసేద్దాం ఫ్రెండ్స్. తేరంటే జల్లిడలో ఒక డీసు పెట్టేసి ఆ డీసులో జల్లిడ పెట్టేసి జల్లిడలో వేసేద్దాం ఫ్రెండ్స్. ఆ నీళ్ళన్నీ మనకి బాస్మతి రైస్కి ఎసురులోకి పనికొస్తాయి ఫ్రెండ్స్. అవి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఆ వాటరే ఫ్రెండ్స్ మాకు మంచిగా వాసన, బిర్యానీ టేస్టీ అంతా వచ్చేది, సరేనా? చూడండి ఇప్పుడైతే ముక్కలు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందోను. ఇంకా ముక్కలు తీసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూసారా, పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు ముక్కలు. ఆ నీళ్ళన్నీ మేమైతే జల్లిడ రేకు, అదే ఫ్రెండ్స్ చిబ్బి రేకు అంటాం కదా జల్లిడ, ఆ జల్లిడలో తేరేసేసాం కదా. చూడండి ఎంత పిప్పి వచ్చిందో. ఆ పిప్పి, ఆ చెత్త అంతా, కరివేపాకు, అవి మిరియాలు, చెక్క మొగ్గ అవన్నీ ఫ్రెండ్స్ అవి, సరేనా? కొరవ లీటర్ నీళ్ళు వేసేసి ఎసురు పెట్టేసి బాస్మతి రైస్ వేసేద్దాం, సరేనా? ఇంకా ఉడికిన చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం కలర్ వేసుకొని అక్కడక్కడ ఘాట్లు ఉన్నాయి కదా చికెన్కి, ఆ ఘాట్లలో పెట్టాలి ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీ సాస్ లేకపోయినా పర్వాలేదు, పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ వేసుకొని అదైనా ఆ చికెన్కి పూసేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, సరేనా? అంతేగాని గ్రీన్ చిల్లీ సాసే కావాలని ఏం లేదు ఫ్రెండ్స్. అలా తగిలిచ్చి మసాలా, ఆ గ్రీన్ చిల్లీ సాసు కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మేము. లేకపోతే ఒక 10 నిమిషాలు కొంచెం ఫ్యాన్ గాలికైనా బాగా ఆరినట్టుగా పెట్టాలి ఫ్రెండ్స్. అవి పళ్ళెంలో వేసుకొని ప్లేట్లో వేసుకొని అలా గాలికి కొంచెం 10 నిమిషాలు పెట్టేయాలి ఫ్రెండ్స్, సరేనా? తర్వాత బాగా అవి కొంచెం 10 నిమిషాలు పక్కన ఆరిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా 2 ఎర్రగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పచ్చనగపప్పు నానేసిన పచ్చనగపప్పు అవి ఏంచి పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. అవి ఏంచి పక్కన పెట్టేస్తే బిర్యానీ మీద దమ్ అయ్యేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు ఏం చేశాను కదా, పచ్చిమిర్చి ఏం చేసాము కదా, పచ్చనగపప్పు చూడండి ఎంత బాగా వచ్చేసాయో, అవి కూడా ఏంచి పక్కన పెట్టుకొని తర్వాత బాదం, జీడిపప్పు అన్నీ ఏంచి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి ఎసురు కాగింది, చికెన్ ఉడికిన నీళ్లు ఫ్రెండ్స్, అవి మసాలా నీళ్లు, తేరేసిన నీళ్ళు అవి ఎసురు. దాంట్లో బియ్యం కడిగి నానపెట్టున్నాను కదా, ఎసురు కాగింది వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ బిర్యానీ రెడీ అవుతుంది కదా. ఇంకా సైడు పొయ్యి మీద ఆ ఎర్రగడ్డ ముక్కలు వేయించిన నూనెలో నేనైతే మసాలా తగిలిచ్చి పెట్టున్నాను కదా ముక్కలు, ఆ ముక్కలు రెండు ముక్కలు వేసుకొని మరిగిన్ని వేయబడలేదు ఫ్రెండ్స్. మరిగిన్ని వేస్తే మరిగింత నూనె వేయాలి కదా, అంత అవసరం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా నూనె. అందుకని వద్దు, కొంచెం నూనె వేసుకొని రెండు ముక్కలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్, సరేనా? అలా చేస్తే ఆ ఎసురులో ఉడికిన చికెను ఇట్లా వేయించితే లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సరేనా? అన్నీ వేయించి పక్కన పెట్టేసి తర్వాత అన్నం బాస్మతి రైసు దమ్ అవుతుంది కదా, బిర్యానీ అవుతుంది కదా, దమ్ అయినప్పుడు ఇంకొంచెం ఆవిరి ఉంది, ఇంకొంచెం నెమ్ముంది అన్నంగా, ఇవన్నీ రైస్ మీద పెట్టేసి బిర్యానీ మీద ముక్కలన్నీ పెట్టేసి తర్వాత ఇంకా గార్నిష్ చేసేస్తే అంతాను కాసేపు ఒక 10-20 నిమిషాలు సిమ్ములో పెట్టేస్తే దమ్ అయిపోద్ది ఫ్రెండ్స్ బిర్యానీ, సరేనా? చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా? చూడండి ఫ్రెండ్స్, చూడండి బాస్మతి రైస్ ఎంత బాగా వచ్చేసిందో. కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని పాలల్లో వేసాను ఫ్రెండ్స్, కొంచెం కలర్ కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి ముక్కలు బాగా వేయించాను కదా, ఆ ముక్కలన్నీ ఇప్పుడు ఆ అన్నం మీద అలా పెట్టేయాలన్నమాట, సరేనా?
దమ్ అయినాటికి ఇంకా నూనెలో ఫ్రై చేసాం కదా, ఆయిల్ అంతా వాసన అంతా రైస్లోకి దిగద్ది, అన్నంలోకి. అందుకని దాని మీద పెట్టేసి మంచిగా గట్టిగా వత్తేసి ఆ చికెన్ ముక్కలన్నీ బియ్యంలో అలా అన్నంలో లోపల పోయేటట్టుగా వత్తాలి ఫ్రెండ్స్ చేత్తో, సరేనా. తర్వాత చికెన్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా అవి ఎర్రగడ్డ ముక్కలు అవి ఉన్నాయి కదా, ఏంచినవి పప్పులు, బాదం, జీడిపప్పు, ఎండి ద్రాక్ష అవన్నీ ఏంచి పెట్టాం కదా. ఇంకా చూడండి, పచ్చెనగపప్పు, ఎర్రగడ్డ ముక్కలు, కచ్చా పచ్చాగా ఎర్రగడ్డ ముక్కలు వేయించుకొని పప్పులు కూడా వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్, సరేనా. చూడండి, అంతా రైస్లో అంత పైన అంతా వేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, సరేనా. ఇప్పుడు వేసిన తర్వాత చూడండి, బాదం, జీడిపప్పు, ఎండి ద్రాక్ష అవి కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్ వేయించి, అవి కూడా వేసేసి ఇంకా మంచి సిమ్ములోనే ఉండాలి ఫ్రెండ్స్ బిర్యానీ దమ్ అయ్యేటప్పుడు, సరేనా. ఇంకా దమ్ చేసేద్దామా, మరి దమ్ పెట్టేద్దామా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, మజ్బూజీ మంచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, మరి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇంకా చికెన్ ముక్కలు మేము వేయించాము కదా, అది కొంచెం ఆయిల్ ఉంది కదా, అది అన్నం మీద వేసేస్తే చాలు ఫ్రెండ్స్, ఇంకా మనము ఏం చేయబడలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. మీకు కానీ ఈ మజ్బూజీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దమ్కి పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత అయితే సాలదు ఫ్రెండ్స్, దాని ప్లేటు సాలదు కాబట్టి పైకి వచ్చేసింది కదా చికెన్ ముక్కలన్నీను, అందుకు నేనైతే డీస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. డీసు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ దానికి, సరేనా. చూడండి, ఇప్పుడు ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే ఆవిరి వచ్చేస్తే చాలు ఫ్రెండ్స్, దమ్ అయిపోద్ది, సరేనా. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో బిర్యానీ. నేనైతే బిర్యానీ దింపేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, సరేనా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోను, చూడండి అన్నం తీస్తూ ఉంటేనే చూడండి అస్సలు ముక్కలైతే కొంచెం కూడా అన్నం కానీ పొడిగా పువ్వుల మాదిరి వచ్చేసింది అన్నం అయితేను, ముక్కలైతేనేమి ముక్క ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, సరేనా. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ మజ్బూజీలోకి గ్రీన్ చట్నీ చేశాను ఫ్రెండ్స్, టమాటా కూర చేశాను ఫ్రెండ్స్, చాలా చాలా